సామ దాన భేద దండోపాయాలు. ఈ 4 ఉపాయాలతో మనిషి ఏ పన్నైనా సాధిస్తాడు. శత్రువుల్ని గెలవటానికి కూడా ఈ 4 ఉపాయాలు వాడతారు. వీటికొక క్రమం ఉంటుంది. ముందు సామం, గొడవ లేకుండా మాటలతో సర్దుబాటు చేసుకోవడం. రెండోది దానం, ఒకటి కావాలంటే ఏదోటి ఇచ్చి దాన్ని సాధించడం. 3 భేదం, అంటే తారతమ్యాలు, డిఫరెన్సెస్ కల్పించి గొడవ పెట్టి గెలవటం, రాజకీయం చేయటం. 4 దండం, యుద్ధం చేసి గెలవటం. ఈ 4 ఒక వరుసలో వాడతారు. ప్రతి ఉపాయం దాని ముందున్న ఉపాయం కన్నా కాస్త కష్టమైంది. కాబట్టి ఎంత తేలిగ్గా శత్రువుని గెలవచ్చో అలా గెలవటం బుద్ధిబలం, తెలివి. కణికుడు నిద్రపడిన ధృతరాష్ట్రుడికి శత్రువులను ఎలా డీల్ చేయాలో, ఎలా అణిచేయాలో చెప్తున్నాడు. అయితే దానిలో భాగంగా ఈ చతురోపాయాల్ని చెప్తున్నాడు, ఈ 4 ఉపాయాల్ని చెప్తున్నాడు. అదొక కథ రూపంలో చెప్తున్నాడు, తేలిగ్గా అర్థమవుతుందని. ఒక అడవిలో స్వార్థంతో మనసంతా నిండి ఉన్న ఒక తెలివైన నక్క ఉంది. దానికి 4 మిత్రులు, ఒక పులి, ఒక ఎలక, ఒక తోడేలు, ఒక నెమలి. వాళ్ళు జింకల రాజును వేటాడి తినాలి అనుకున్నారు. నక్క అంది, ఆ జింకల రాజు యవ్వనంలో ఉంది, చాలా బలమైంది, ఎంతో వేగంగా పరిగెడుతోంది. దాన్ని మనం విడివిడిగా పట్టుకోలేం. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఎలుక ముందుగా దాని కాళ్ళని కొరకాలి. అలా గాయం చేస్తే జింక పరిగెత్తలేదు. అలా కుంటిపడిన జింకని పులి వేటాడి చంపాలి. అప్పుడు నలుగురం దాని మాంసాన్ని తిందామంది. అలాగేనని నక్క చెప్పింది చెప్పినట్లు చేశారు. జింక చనిపోయింది. తినటానికి సిద్ధపడుతున్న స్నేహితుల్ని ఆపి, నక్క, మనం అందరం చాలా మట్టి కొట్టుకుపోయి ఉన్నాం, కాబట్టి మీరందరూ వెళ్ళి స్నానం చేసిరండి, చక్కగా అప్పుడు తిందాం, వెంటనే వెళ్ళిరండి అని పంపించింది. సరేనని వెళ్ళాయి. తిరిగి అందరికన్నా ముందు పులి వచ్చింది. నక్క ఏదో ఆలోచనలో ఉన్నట్టు దిగులుగా చూసింది. పులి అడిగింది, ఏమైంది నేస్తమా? నీ తెలివి వల్ల మనకి ఇవాళ మంచి ఆహారం దొరికింది, ఏంటి దిగులుగా ఆలోచిస్తున్నావు? అప్పుడు నక్క భయాన్ని నటిస్తూ అంది, ఏం లేదు మిత్రమా, ఇందాక స్నానానికి వెళ్లే ముందు ఎలుక ఒక మాట అంది, అది గుర్తొచ్చి మనసు అదోలా ఉంది అంది. అదేంటంటే, ఈ జింకని నువ్వు ఆ ఎలుక సాయం చేస్తేనే చంపగలిగావు, ఇందులో నీ గొప్పే ఉంది. నిజానికి ఒక జింకని చంపటానికి పులి ఎలుక సహాయం తీసుకోవడం చాలా అవమానకరం. ఈ జింక మాంసాన్ని అలాంటి చేతగాని పులితో పంచుకోవడం నాకు అవమానంగా ఉందని ఎలుక చెప్పింది అంది. పులికి అనుకున్నట్లే కోపం వచ్చింది. ఓహో, నిజమే మరి, నేనంటే ఏంటో ఎలక్కి చూపిస్తాను, ఉండు అని దాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. తర్వాత ఎలక వచ్చింది. దాంతో నక్కిలా అంది, ఎలుక ఎలుక, మన మిత్రుడు నెమలి ఈ జింక మాంసం తినడట, దీన్ని తింటే వ్యాధులు వచ్చి పోతాడట, దానికి నీ మాంసం ఇష్టమట, అందుకే నిన్ను తిందామని వెతుక్కుంటూ అటే వచ్చింది, నువ్వు దొరికితే తినేస్తానని చెప్పింది. వెంటనే మూషికం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కలుగులో దాక్కుంది. కాస్త ఆగి తోడేలు వచ్చింది. ఆ తోడేలుకి పులి మీద చెప్పింది, నీకు ఆ పులికి ఏమన్నా గొడవైందా? ఎందుకంటే నిన్ను చంపి కానీ ఆ జింకని తిననని పులి వెతుక్కుంటూ వచ్చి అడిగింది. వెళ్ళి తన భార్య ఆడపులిని తెచ్చి మరీ నిన్ను ఇద్దరు కలిసి వేటాడతారంది. ఇదేం కోపం, నేనేం చేశాను, ఎందుకిలా అనుకుని తోడేలు పారిపోయింది. చివరికి మిగిలింది నెమలి. మెల్లగా స్నానం చేసి వచ్చింది. దాన్ని చూసి నక్క ఒక కాలు జింక మీద వేసి చెప్పింది, నా బలానికి ఎదురు నిలవలేక మిగతా ముగ్గురు పారిపోయారు, ఇప్పుడు నువ్వు నేను రా, తేల్చుకుందాం, ఎవరు బతికితే వాళ్లదే జింక మాంసం అని చెప్పింది. నెమలి ఓడిపోతుందని తెలుసుకుని, సర్లే నువ్వే తినుకో అని నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అలా అందరూ వెళ్ళిపోయాక ఆ నక్క స్నేహితుల్ని మోసం చేసి జింకను హాయిగా ఆరగించింది. ధృతరాష్ట్ర మహారాజా, కథ విన్నావుగా, మనకన్నా బలమైన వాళ్ళని మెత్తని మాటలతో మొక్కి లొంగ తీసుకోవాలి, పిరికి వాళ్ళని భయపెట్టి ఓడించాలి, అత్యాశ కలిగిన వాళ్ళని ఆ ఆశ చూపించే మోసం చేయాలి, చివరికి సమవుజ్జీల్ని, కాస్త తక్కువ బలం ఉన్న వాళ్ళని మనమే అణిచేయాలి. ఎలాంటి శత్రువుకి అలాంటి ఉపాయం. ఇప్పుడు ఈ కథ చెప్పి ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకి నేరుగా సమాధానం చెప్పాడు. రాజు ధనం కోసం ఆశపడితే శత్రుస్థానంలో ఎవరు నిలిచినా అంతం చేయాలి. అది అన్నైనా, తమ్ముడైనా, చెల్లైనా, తండ్రి అయినా, ఎవరైనా సరే.
ఎలాంటి ఉపాయమైనా సరే పన్నటానికి వెనుకాడకూడదు. శత్రువు శత్రువే. విషం పెట్టో, నిప్పు పెట్టో, డబ్బిచ్చో, బెదిరించో ఏం చేసినా పర్వాలేదు, శత్రువు చావాలి. ఇక్కడ నీకు సొంతవారి మీదే శత్రుత్వం ఉంది. అలాంటప్పుడు రాజు పైకి చాలా దయతో ఉన్నట్లు ఉండాలి. పథకం వేసేటప్పుడు, పథకం పని చేసేటప్పుడు, పని పూర్తయ్యాక కూడా ఏమీ తెలియనట్లే ఉండాలి. మాట మెత్తగాను, మనసు కత్తిలానూ ఉండాలి. రాజు ఎప్పుడూ వినయశీలుడై ఉండాలి. కోపం ఉన్నా లేనట్లుండాలి. పైకెప్పుడు అది ప్రకటన కాకూడదు. పని అయ్యాక కూడా ఏమీ తెలియనట్లే కన్నీరు కార్చాలి. అవసరమైతే శపథాలు చేయాలి, ప్రమాణాలు చేయాలి, నమ్మించాలి. ఒకవేళ శత్రువు ఎలాంటి బలహీనతలు లేని బలవంతుడనుకో, అలవాటు చేయి. డబ్బిచ్చి వ్యసనాలు అలవాటు చేయి. ఎలాగోలా నిదానింపజేయాలి, లొంగ తీసుకోవాలి. బలహీన పడ్డాక అప్పుడు అంతం చేయాలి. ధర్మాన్ని అనుసరిస్తూ ప్రవర్తిస్తుంటే ఎలాంటి తప్పునైనా దాంతో కప్పేసి వెనక చేయాల్సిన పని చేసేయచ్చు. కాబట్టి పైకి అధర్మంగా కనిపించేవేవి చేయకూడదు. ఎవ్వరినీ నమ్మకు రాజా. నమ్మకం లేనివాణ్ణి అసలు చేరదీయకు. నమ్మకం ఉన్నా అనుమానించు. ప్రతి చోట చక్కటి గూఢచారులుండాలి. అవే రాజుకి చెవులు, కళ్ళు. సన్యాసులను, తాపసులను గూఢచారులుగా ఉంచితే అందరూ నమ్మేస్తారు. ప్రతి చోట గూఢచారులుండాలి. ఉద్యానవనాల్లో, సందుగొందుల్లో, తీర్థాల్లో, దేవాలయాల్లో, విహారక్షేత్రాల్లో ఇలా 18 స్థానాలు చెప్పి 4 దారుల కూడలిలో కూడా ఒక గూఢచారు ఉండాలి. ఇలా చెయ్యి అన్నాడు. అది విని ధృతరాష్ట్రుడు సంతోషించాడు. సరే, ఈ పురుషార్థాలను ఎలా సాధించాలని అడిగాడు. కణికుడు అప్పుడు చెప్పాడు, రాజా, ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఇందులో ధర్మ, అర్థ, కామాలను సరిగ్గా పాటిస్తే మోక్షం అదే వస్తుంది. కానీ ఈ ముందు మూడింటిని పొందాలంటే 3 రకాల ఇబ్బందులు వస్తాయి. ధర్మాన్ని, అర్థాన్ని పట్టుకుంటే కామానికి లోటుంటుంది. ధర్మాన్ని, కామాన్ని పట్టుకుంటే అర్థానికి లోటుంటుంది. కామాన్ని, అర్థాన్ని పట్టుకుంటే ధర్మానికి లోటొస్తుంది. ఇది సహజం. ఏ రెండింటిని పట్టుకున్నా మూడోది లోపిస్తుంది. రాజు ఎప్పుడూ కూడా నేను, నాది అన్న అహంకారం వదిలి, పక్కవాడిది అనే అసూయ వదిలి, తన ప్రతి ఆలోచన, కదలిక గమనించుకుంటూ బ్రాహ్మణులని సంప్రదిస్తూ నడుచుకుంటే ఈ మూడిటిని సమపాళనలో ఉంచుకోవడం కుదురుతుంది. కష్టాలు రావటం సహజం. ఎప్పటికప్పుడు తనని తాను ఉద్ధరించుకోవాలి రాజు. అది చేతనైతేనే నిజమైన గెలుపు. చిన్నదైనా పెద్దదైనా తనని తాను మార్చుకోగలగాలి. వీలైనంత వరకు ధర్మాన్ని పాటించాలి. ఇది విని ధృతరాష్ట్రుడు, సరే సరే, స్వధర్మాలని బాగా చెప్పావు. మరి పక్కవాడితో ఎలా ప్రవర్తించాలి? అదా, మనసు బాలేని వాణ్ణి గతంలో మంచివి గుర్తు చేసి శాంతపరచాలి. దుర్బుద్ధి ఉన్నవాణ్ణి అత్యాశ చూపించి సుఖపెట్టాలి. పండితుణ్ణి ఎప్పుడేం చేయాలో అది చేసి తృప్తిపరచాలి. అవునా, మరిలా బయటికి మనసులో ఉన్నదంతా ఉన్నట్లు మాట్లాడేయాలా అని అడిగాడు. లేదు లేదు రాజా, ఎప్పుడూ చెడుని ఎత్తి చూపకూడదు. మంచే బయటికి చెప్పాలి. మంత్రాంగాన్ని చాలా గోప్యంగా ఉంచాలి. చివరికి తన గూఢచారులు, మంత్రులకి కూడా మనసులో మాటని పూర్తిగా తెలియనివ్వకూడదు. అవునా, తెలియనివ్వకూడదా? అసలు రాజుకి స్నేహితులంటే ఎవరైనా ఉంటారా? ఒకవేళ ఉంటే వాళ్లతో ఎలా ఉండాలి అని అడిగాడు ధృతరాష్ట్రుడు. రాజు ఎప్పుడేం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియకూడదు. పని మొదలు పూర్తి అవటం మాత్రమే తెలియాలి. మధ్యలో ఏమేం చేస్తున్నాడో తెలియకూడదు. మిత్రులకైనా శత్రువులకైనా ఎవ్వరికీ తెలియకూడదు. రాజు నిజానికి ఎప్పుడూ నిశ్చింతగా ఉండకూడదు. తన మీదకి ఏదీ రాకపోతే ఏదన్నా రావచ్చు అని సిద్ధపడుతూ ఉండాలి. నిజంగా ఏదన్నా వచ్చినప్పుడు భయం లేకుండా ఎదుర్కోవాలి. ఏది చేసినా బాగా ఆలోచించి చేయాలి. దేశకాలాలను బట్టి అన్ని పనులు చేసుకోవటం రావాలి. అది తెలిసిన రాజు గెలుస్తాడు. అప్పుడే నువ్వు అడిగిన పురుషార్థాలన్నీ సాధించగలవు. అలా ఉండాలి అంటే ఎవ్వరి మీద పూర్తిగా ఆధారపడకూడదు. అలాగే ఎవ్వరికీ పూర్తిగా సహాయం కూడా చేయకూడదు. ధనవంతుడు మరొక ధనవంతుని దగ్గరికి వెళ్ళడు కదా. సమర్థుడు మరొకడి శ్రమ కోసం చూడడు కదా. అలాగే రాజు ఎప్పుడు సగం పని చేసి పెట్టాలి. అప్పుడు అవసరం మిగులుతుంది, స్నేహం నిలుస్తుంది. పూర్తిగా పని చేసి పెడితే నీతో పని అయిపోయి వదిలేస్తారు. ఆశ పెట్టి ఎదురు చూసేలా చేయాలి.
ఆ సమయం వచ్చినప్పుడు ఏదోటి చేసి ఆటంకం కలిగించి ఇంకాస్త సాగతీయాలి. కానీ ఆ ఆటంకం సహజంగా అనుమానం రాకుండా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం పనిని పూర్తి చేయకూడదు. ఇలా ఎన్నో చెప్పి ఆఖరున హాయిగా వింటున్న ధృతరాష్ట్రుడి మనసులో ఒక బాంబేశాడు. మహారాజా, నీవు భయపడుతున్నట్లు పాండవుల పిల్లలు పులులు. వాళ్ళ సామర్థ్యాన్ని తేజస్సుని వినటమే కాదు, నేను చూశా కూడా. వాళ్ళు నీకు ఖచ్చితంగా శత్రువులే. నువ్వు నేను చెప్పినట్లు ఈ నీతులన్నీ అనుసరించి వాళ్ళ బారి నుండి నిన్ను నువ్వు కాపాడుకోవడం మంచిది అని చెప్పి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టకం అని పిలిస్తే ఇవన్నీ విన్నాక అసలు నిద్ర పట్టలేదు. కనికుడు చెప్పిన నీతుల్లో చాలా మటుకు మనకి పనికొచ్చేవే ఉన్నాయి అనిపిస్తాయి. చెప్పే తీరు మాత్రం కాస్త వేరుగా ఉంటుంది. రాజుకి గెలవటం ముఖ్యం, గెలవటానికి ఉపాయం ముఖ్యం. పోటీ ఉన్న చోట యుద్ధం చేసన్నా గెలవటం రాజులకు అలవాటే. రాజకీయంలో తంత్రం కుతంత్రం అన్నీ ఉంటాయి. ధృతరాష్ట్రుడు పాండవుల్ని సొంత తమ్ముడి పిల్లలైనా సరే శత్రువుల్లాగా అనుకోవటం దగ్గర లోపం మొదలైంది. కుర్చీ కోసం తమ్ముడు ఏనాడూ చూడలేదు. తమ్ముడి పిల్లలు అలా ప్రవర్తించట్లేదు. కానీ వాళ్ళ గుణాల వల్ల, సహజంగా ధర్మరాజు పెద్దవాడవటం వల్ల ఆ కుర్చీ వెళ్ళిపోతుంది కదా, అది భయము, అసూయ. తన కొడుక్కి రావాల్సిన సింహాసనం అధికారం పాండురాజు కొడుకులకి పోతుందని నిద్ర పట్టట్లేదు. ఆ కనికుడు చెప్పిన రాజనీతి కరుడుగట్టిన శత్రువులపైన వాడినట్లు పాండవుల మీద వాడటం ఇక్కడ నుండి మొదలు పెడతాడు. మీరొకటి గమనించాలి, ధృతరాష్ట్రుడేమీ ఈ విషయం తెలియక అడగలేదు. కళ్ళు లేనివాడు కదా. లోకంలో జరిగే విషయాన్ని విని నేర్చుకోవటం ఆయనకు ఒక హాబీ. ఇలాంటి విషయాలను అడిగి తెలుసుకుని వింటూ ఉంటాడు. అలా తన భయాన్ని పోగొట్టే నీతి కోసం కణికుడిని పిలిపించి విన్నాడు. కణికుడు నిక్కచ్చిగా పాండవులు నీ శత్రువులే అని చెప్పేశాడు. అన్నీ విన్నాక మొత్తానికి అది చివరిలో చెప్పాడు. ఇంకే నిద్ర పడుతుంది, తెచ్చి తెచ్చి శత్రువు నెత్తి మీద పెట్టుకున్నాను అన్న భయం. పోనీ బయటపడి ఏదన్నా చేద్దామంటే భీష్ముడు ద్రోణుడు పెద్దలు ఊరుకోరు. పాండవులు అంత చేతగాని వాళ్ళు కాదు. కణికుడి నీతిలో బలమైన శత్రువుని మెత్తగా ప్రేమగా మోసం చేయాలి అన్న నీతిని వాడాలి అని నిర్ణయించుకుంటాడు. అలాగే బంధువైన శత్రువు మీద వేసిన పథకం పని చేశాక కూడా ఏమీ తెలియనట్లే కన్నీరు కార్చాలన్నాడు కదా, తర్వాత కాలంలో అదే చేస్తాడు. పాండవుల్ని శత్రువుల్లా ఫిక్స్ అయ్యాక, కణికుడి నీతుల్ని చెప్పి ఏదోటి చేయమని చెప్పాక ధృతరాష్ట్రుడి ఆట మొదలైంది. ఈ ఆట ఎవరికీ కనబడని మేఘనాథుడి యుద్ధంలాగానే ఉంటుంది. అది ఎలా ఉండబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ నుండి విందురు గాని. మళ్ళీ కలుద్దాం.